మా తమ్ముడైతే మా మమ్మీకి కాల్ చేసి ఇలా జరుగుతుందని చెప్పిన తర్వాత మా మమ్మీ అయితే అడగమంది. సో ఆఫ్టర్నూన్ లంచ్‌కి రూమ్‌కి వెళ్ళినప్పుడు అడుగుతాను అని చెప్పాడనమాట. సో గొడవలైతే పెట్టుకోను, నార్మల్‌గా అడుగుతాననేది చెప్పాడు. సో అక్కడ జరిగిందేంటో నాకైతే తెలీదు గానీ, నాకు అరౌండ్ ఒక 2-2:30 మధ్యలో ఒక కాల్ అయితే వచ్చింది మా తమ్ముడి దగ్గర నుంచి. నేను నార్మల్‌గా కాల్ చేశాడు ఎప్పుడు అని కాల్ లిఫ్ట్ చేస్తే, "అక్క ఇక్కడ రూమ్‌లో పెద్ద గొడవ అవుతుంది. నువ్వు అర్జెంట్‌గా రావాలి" అని అంటే, నేనేమో హైదరాబాద్‌లో ఉన్నాను, వాడేమో వరంగల్‌లో ఉన్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. లిటరల్లీ ఏడ్చేసాడనమాట. వాడు ఎప్పుడు ఏడవంగా నేను ఎప్పుడు చూడలేదనమాట. ఏదైనా దెబ్బ తగిలినా కూడా దులిపేసుకుని వెళ్ళే మనిషి. సో అబ్బాయిలంటేనే అలానే ఉంటారు కదా. సో నాకేం చేయాలో అర్థం కాలేదు. నా ఫ్రెండ్ అంటే నా రూమ్మేట్ అనమాట, హాస్టల్ రూమ్మేట్, సేమ్ అదే కాలేజ్లో చదివింది. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారంట. లిటరల్లీ తను కాల్ చేసి ఇలా మా తమ్ముడికి, అంటే నా ఫ్రెండ్ తమ్ముడు అంటే నాకు తమ్ముడు లాగా అని చెప్పేసి తను కాల్ చేసి, ఇలా మా తమ్ముడికి ఇబ్బందిగా ఉంది, మీరు కొంచెం వెళ్ళండి అని అంటే, లిటరల్లీ వాళ్ళు ఒక 10-15 మినిట్స్లో ఆ రూమ్కి అయితే రీచ్ అయ్యారు. ఆ రీచ్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు అడిగితే, మా తమ్ముడైతే ఇలా చెప్పాడనమాట. నేను జస్ట్ నార్మల్గానే అడిగాను, ఇలా నా వల్ల కాదు, నేను ఒక్కడిని తెచ్చిపెట్టాలంటే కష్టము, ఇంతమంది ఉన్నారు కదా, అందరూ షేర్ చేసుకొని పెట్టుకోవాలి, కానీ నన్నే అడిగితే ఎలా అని అడిగినందుకు లేచి, లిటరల్లీ ఒకటి లేదు రెండు లేదు, లేచి ఒకటి చెంపమించి కొట్టారంటే, నాకైతే కోపం వచ్చింది ఆ విషయం తెలియగానే. మా తమ్ముడిని కొడతారా అని చెప్పేసి. సో వాళ్ళే కూడా వదలలేదు. కొట్టమంటావా మాట్లాడమంటావా అని అన్నాడంట. అప్పుడు కూడా మా తమ్ముడు లిటరల్లీ కొట్టొద్దు, జస్ట్ మాట్లాడితే సరిపోతుంది అన్నాడంట. సరే కదా అని చెప్పి మాట్లాడదామని రూమ్కి వెళ్తే అసలు కొట్టినవాడు లేడంట. ఓన్లీ వాడు పక్కనున్న వాడే ఉన్నాడంట. వాడు మా తమ్ముడు చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు, అలా అని చెప్పి పంపిస్తేనే ఇలా చేశాడు. కనీసం సపోర్ట్ కూడా రాలేదంట. దట్టు వీళ్ళిద్దరు బ్రదర్స్ అంట. సో బ్రదర్ సపోర్ట్ ఇచ్చుకున్నారే కానీ మా తమ్ముడికి ఇవ్వలేదు. అది వాడి బాధ అంతా. సో వాడు కొట్టిన కొట్టుడికి కన్ను మొత్తం ఇంతలా వాసిపోయిందనమాట. అసలు నేను షాక్. వీడియో కాల్లో చూపిస్తే అసలు నాకేం అర్థం కాలేదు. లిటరలీ చచ్చిపోతానన్నాడు, నేను అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు. వాడేవాడి కోసం మనం ఎందుకు చచ్చిపోవాలి అని. అటు సైడ్ మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారనమాట వరంగల్లో. మా మమ్మీ లిటరల్లీ ఆఫ్టర్నూన్ లంచ్కి మా డాడీ రాగానే ఈ విషయం జరుగుతుందని తెలియగానే వెంటనే స్టార్ట్ అయిపోయారు, లంచ్ కూడా తినకుండా. నేనేమో రావడానికి లేదనమాట. ఆ రోజు నైటే వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు వచ్చిందాకా ఉంటాను అని చెప్పి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఎంతసేపటికి రావట్లేదనమాట. సో ఇంకేం చేయాలి, అక్కడే వదిలేస్తే బాగోదని చెప్పేసి వీళ్ళతో పాటే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళది లోకలే అనమాట. వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. సో నేను చాలాసార్లు వీడియో కాల్ మాట్లాడాను, ఏం కాదు నాన్న నేను చూసుకుంటాను అని చెప్తూనే ఉన్నాను అనమాట. సరే అక్క అంటూనే ఉన్నాడు. వాళ్ళలో ఏం తేడా కనిపించలేదు. సో కనీసం బాధ అయితే ఉంది. మా పేరెంట్స్ అయితే ఈవినింగ్ ఆర్ నైట్ 6:30కి ఏమో రీచ్ అయ్యారు అక్కడ వరంగల్కి. సో రీచ్ అవ్వగానే మా తమ్ముడిని తీసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళారనమాట. వాళ్ళు కూడా చెప్పారు, ఏం కాదా ఆంటీ, మేము చూసుకుంటాము అని చెప్పారనమాట. మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళారు మా పేరెంట్స్. ఆ తర్వాత ఏం జరిగిందని నెక్స్ట్ పార్ట్లో పోస్ట్